నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్టు పక్కా సమాచారం రావడంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేయగా హైదరాబాద్లో 6 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేసిన సోదాలతో రాష్ట్రంలో కొత్త రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈడీ అధికారులు తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాల్లో భారీ అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈడీ అధికారులు హైదరాబాద్తో సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వీటిలో ప్రధానంగా హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు నిర్వహించారు. వీటిలో అధికారుల సోదాలు వరుసగా మంత్రి, ఉన్నతాధికారులతో సంబంధం ఉన్న నివాసాలు, ఆఫీసులు తదితర ప్రాంతాలను తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంగా ప్రజల మధ్య ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్తో సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అనుమానాలను నివారించడానికి ఈడీ తగు చర్యలు తీసుకుంటోంది. ఈ కేసు పేదలకు ప్రభుత్వం అంగీకరించిన గొర్రెల పంపిణీకి సంబంధించి అక్రమాలు జరగడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కంపెనీలు లభ్యమైన గొర్రెలను సైతం వ్యవసాయ కేంద్రాల్లో పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు కేసు నుంచి అన్ని సంబంధిత వ్యక్తుల నిర్ధారణకు సంచలనం సృష్టించిన ఈ చర్యలు మరింత కఠినంగా చేపట్టారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి వరకు ఆయన నుంచి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. దీంతో విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా, దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా, దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరారు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగారు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది.